ఉపేంద్ర. ఇది సినిమా పేరు కాదురా, ఒక సినీ యాక్టర్ పేరు. అరే కాదురా, ఒక డైరెక్టర్ పేరు. సరేరా, ఒక సినిమా పేరు అనుకుందాం. యాక్టర్ ఎవర్రా? పోనీ ఆ సినిమాలో యాక్టరే అనుకుందాం. మరి డైరెక్టర్ ఎవర్రా? బ్రో, అన్నీ ఆయనే, సినిమా పేరుతో సహా. ఏ సూపర్ స్టార్, రియల్ స్టార్, ఎంపరర్, యాక్టర్, డైరెక్టర్, రైటర్, సింగర్, వాట్ నాట్, ఏ పబ్లిసిస్ట్ అండ్ ఏ పొలిటీషియన్ టూ. He is more than God to many. Even I worship His excellence till today. నాకు ఎప్పటికీ గుర్తు, అప్పుడెప్పుడో బుద్ధిమంతుడు అనే సినిమా చూసా. 10 ఏళ్ళు కూడా ఉండవు నాకు అప్పుడు. ఆ సినిమాలో ఆ స్వాగ్ చూసి, యాక్టింగ్ చూసి, స్టైల్ చూసి, నిజానికి అప్పటికి ఆ పదాలకి అర్థాలు కూడా తెలియదు నాకు. కానీ అతను చాలా కొత్తగా అనిపించాడు. నేటికి దాదాపుగా ఉపేంద్ర గారివి 18 సినిమాలు చూసుంటా. ఇంకా ఎక్కడెక్కడ దొరుకుతాయా అని చూస్తూ వెతుకుతూ ఉంటా. అంతలా ఆకట్టుకుంటే అతని విజువలైజేషన్, వేషధారణ, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇలా అతని ప్రతి ఒక్క కాన్సెప్ట్లో అతను తీసిన, యాక్ట్ చేసిన సినిమాలు ఎంతో కొత్తగా, విలక్షణంగా అనిపిస్తాయి నాకు. ఉపేంద్రరావు కన్నడలోని ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగి, మనసులో తనలో లోపల బయట ఎన్నో కష్టాలను అధిగమించి ఉన్నత చదువులు చదివి, అలా చదువుకునే రోజుల్లోనే నాటకాల ద్వారా తన నటనతో సినీ రంగ తలుపులు తట్టేలా అనిపించి, ఆ తర్వాత తలుపులు తట్టడమే కాకుండా బద్దలు కొట్టుకుని మరీ శాండల్వుడ్లో అడుగుపెట్టి, అప్పటి కన్నడ ఇండస్ట్రీలో ఉప్పి ఒకవైపు, ఇండస్ట్రీ మొత్తం ఓవైపు అనిపించేలా అభిమానులను పొందారు. కానీ నాకు అనిపిస్తుంది, కన్నడలోనే కాదు, అప్పటి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్తదనంలో ఉపేంద్ర గారు ఓవైపు, ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఓవైపు అని. ఆ తర్వాత వచ్చిన ఎంతో మందికి, ఇంక్లూడింగ్ మన ఎక్సెంట్రిక్ డైరెక్టర్, మన ముద్దుగా ఆర్జీవి అని పిలుచుకునే రామ్ గోపాల్ వర్మకి కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్ అని. ఈ మధ్య కాలంలో వచ్చిన కబ్జా ఫెయిల్ అయినా కానీ నేను కన్నార్పకుండా చూశాను, కేవలం ఉపేంద్ర గారి కోసం అండ్ ఆ క్యాస్ట్ కోసం. అంతలా అతని మార్క్ ఉంటుంది ప్రేక్షకుల్లో. ఉప్పి మార్క్. ఈ మాట ఎందుకన్నానంటే, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు అప్పటి వరకు చేయడానికి ఆలోచించని రోబో కాన్సెప్ట్తో హాలీవుడ్ అనే సినిమా తీసి ఔరా అనిపించారు. అండ్ ఉప్పి ఫిల్మోగ్రఫీ ఈ విషయానికి వస్తే, అతను రాసే, తీసే, చేసే సినిమాల్లో నిజం ఉంటుంది. ఆ నిజం కూడా వ్యంగ్యంగా, చెంపదెబ్బ కొట్టినట్టు తగులుతుంది మనకి. ఆయన నిజాలు చాలా పచ్చిగా ఉంటాయి. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. ఆయన ఓ సూపర్ స్టార్ అయినప్పటికీ అతని సినిమాని అర్థం చేసుకుంటే ఆ ప్రేక్షకుడు ఓ సూపర్ స్టార్ అయిపోయినట్టే అంటుంటారు ఆయన. ఆయన సినిమాలో సెటైరికల్, సార్కాస్టికల్ ట్రూత్స్, పొలిటికల్ స్టేట్మెంట్స్, ఎన్నో మెసేజ్లు అందిస్తాయి. మనం సినిమా ద్వారా ఆడియన్స్కి ఏం చెప్పలేనప్పుడు ఇక సినిమా ఎందుకు అంటారు ఆయన. యూ క్యాంట్ వాక్ అవుట్ ఆఫ్ ఎ హాల్ ఆఫ్టర్ వాచింగ్ మై ఫిల్మ్ అండ్ సే ఇట్ వాజ్ ఓకే. యూ ఎయిదర్ లవ్ ఇట్ ఆర్ అబ్సల్యూట్లీ హేట్ ఇట్ అని ధైర్యంగా చెప్పగలిగే ఒకే ఒక్క డైరెక్టర్, యాక్టర్ ఆర్ ఇంకెవరైనా ఉన్నారు అంటే అది ఉపేంద్ర గారు మాత్రమే. అందుకే అతను నేనంట ఎక్సెంట్రిక్ ఉపేంద్ర అని, అంటే వెరైటీ ఉపేంద్ర. ఈ మాటకు వస్తే, ఒక ఇష్ అనే ఫిల్మ్ అబ్బరుపరిచే హారర్ థ్రిల్లర్, ఒక ఓం 550 సార్లు రిలీజ్ అయి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చేరింది ఈ సినిమా. మన తెలుగులో ఓంకారం అని రాజశేఖర్ గారితో తీశారు. ఈ సినిమా మనలో ఉండే ఓ విలన్, మనందరిలో ఉండే ఓ రౌడీని ఉద్దేశించిన సినిమా ఇది. అలానే ఏ అనే సినిమాలో కాస్టింగ్ కౌచ్ లోని చీకటి కోణాన్ని తెరపై తెచ్చారు. స్వస్తిక్ లో టెర్రరిజం గురించి, ఉపేంద్రలో మనలోని, అంటే ప్రతి మనిషిలోనే ఉన్న ఈగోయిజం గురించి, హ్యాండ్ సింబల్ నే సినిమా పేరుగా తీసిన సూపర్ మూవీలో ఫ్యూచరిస్టిక్ ఇండియాని తెలియజేసే ఒక పొలిటికల్ సార్కాస్టిక్ ఐడియాని అద్భుతంగా చూపించారు. ఉపేంద్ర మూవీలో నేను అనే ఈగోయిజం గురించి చూపిస్తే, ఉపేంద్ర 2లో నువ్వు అనే కాన్సెప్ట్ తో తీశారు. ఇప్పుడు మళ్ళీ చూద్దామంటే ఎక్కడా దొరకట్లేదు ఉప్పి 2. ఇక కర్మ సిద్ధాంతంతో తీసిన సినిమా రక్త కన్నీరు అండ్ ప్రాంతాల నీటి గొడవని క్యారెక్టర్స్ గా చూపించి తీసిన సినిమా H2O. ఇలా చెప్పుకుంటూ పోతుంటే నీటి ప్రవాహాన్ని ఆపినా ప్రవహించినట్టు నా మాటలు ప్రవహిస్తూనే ఉంటాయి. ఆయన సినిమాలు హిట్టా ఫ్లాపా అనేది చెప్పలేము. ప్రతిదీ బేస్డ్ ఆన్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్ మీద ఆధారపడి ఉంటుంది. ఆయన ఓం సినిమాలోని సత్య క్యారెక్టర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆర్జీవి గారు సత్య మూవీ సిరీస్ తీసినట్లు అనిపిస్తుంది నాకు ఇప్పటికీ. ఆయన యాక్టింగ్ కటోసిస్, డైరెక్టింగ్ జీనియస్.
ఇప్పటికీ నేను యూఐ వరల్డ్ కోసం ఎదురు చూస్తున్నానంటే నన్ను ఉపేంద్ర ఎంత ఇన్స్పైర్ చేశారో అర్థం చేసుకోండి. ఆ యూఐ వరల్డ్లోకి వెళ్ళి ఇన్స్పైర్ అవ్వడానికి రెడీ అయిపోదాం మనమంతా మన అబ్సల్యూట్ సినిమాతో కలిసి. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.